జ్యోతిర్మయుడగు దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్యం దేవుని పిల్లల నిద్ర. ఆదాముకు దేవుడు గాఢ నిద్ర కలిగజేశాడు. ఎందుకు? తనకు ఒక జీవిత భాగస్వామిని ఇవ్వడానికి. గాఢ నిద్ర కలుగజేసి అతనిలో నుండి స్త్రీని నిర్మించి అతనికి భార్యగా చేశాడు. వారిద్దరి ద్వారా సర్వ ప్రపంచంలో ఉన్న 850 కోట్ల జనాంగం ఉన్నారు ఈ రోజున భూమి మీద. మరియు డానియల్ ప్రవక్త గురించి నేర్చుకుందాం. డానియల్ ప్రవక్త ముగ్గురు ప్రధానులలో ముఖ్యుడు. ఆయన మీద చాడిలు చెప్పి సింహబోన్లో వేయించారు తోటి అధికారులు. సింహపు బోన్లో సింహం యొక్క కడుపు పై భాగమున పడుకొని గాఢ నిద్రపోయాడు. ఏమి బాధ లేకుండా, చింత లేకుండా. మరియు పేతురు గారి గురించి నేర్చుకుందాం. పేతురును కూడా చంపాలని సన్హెడ్రిక్ సభ ముందుకు తీసుకొని వెళ్ళారు. వారు సెంట్రల్ జైల్లో వేశారు. రక్షక భటుల మధ్యలోనే గాఢ నిద్రపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమనుకుంటున్నారు? దేవుని పిల్లలు సమస్తమైన భారము దేవుని మీద పెడతారు గనక ఏమి లేమి ఉండదు. దేవుని పిల్లలకు హాయిగా నిద్రపోతారు. సింహపు పిల్లలు ఆకలిగొంటాయి గాని దేవుని పిల్లలు ఆకలిగొనరు, సమృద్ధిగా ఉంటారు. ఇక నిత్య రాజ్యంలోనైతే కిరీటం పెడతాడు దేవుడు. క్రీస్తుతోని జీవిస్తారు. అంత గొప్ప భాగ్యం కావాలా? ఈ లోకంలో నెమ్మదే ఉంటుంది, పరలోకంలో నెమ్మదే ఉంటుంది నీతిమంతులకు. ఈ వాక్యం దేవుడు దీవించుగాక.